ఇదేంటి హెల్మెట్ నువ్వు ఇదేదో డబ్బా ఇచ్చుకున్నాడు ఖర్చు తీసుకున్నాడు అనుకుంటున్నారా? ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ దీని గురించే, హెల్మెట్ గురించి కాదు, ఈ డబ్బా గురించి. కనిపిస్తుంది కదా, ఇదే డబ్బా. ఇది ఎందుకు యూజ్ చేస్తారో, ఎలా యూజ్ చేస్తారో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం లేదు, ఈ కర్చీఫ్ కూడా ఉపయోగపడుతుంది. కర్చీఫ్ అయితే క్లాత్, కంగారు పడద్దు. సో ఇది హెల్మెట్ చూడండి ఎలా ఉంది, పాతగా ఉంది కదా. సో డస్ట్ అంతా ఉంది కదా, లోపల కూడా డస్ట్ పార్టికల్స్ లాంటివన్నీ ఉన్నాయి. సో ఇది ఎప్పటిదో హెల్మెట్ అనమాట, పాత హెల్మెట్. చూడండి, కొత్త అయితే కాదు, పాత హెల్మెట్. దీన్ని మనం కొత్తగా మార్చుకోవాలి. కొత్తగా మార్చుకోవాలి అంటే మీరు లోపల అన్నీ మార్చాల్సిన అవసరం లేదు, ఇది అలాగే ఉంచుకోండి. జస్ట్ క్లీనింగ్ అనమాట, దీంతో క్లీన్ చేసుకోవాలి. ఈ డబ్బా ఉంది కదా, ఇది వచ్చేసరికి క్యాస్ట్రాల్ ఆల్ ఇన్ వన్ హెల్మెట్ క్లీనర్ అనమాట. ఇందులో దీనివల్ల ఏంటంటే మీకు లోపల డస్ట్ కానీ, లేదంటే ఇన్ఫెక్షన్ లాంటి ఏమైనా స్ప్రేస్ కానీ, వేస్ట్ పార్టికల్స్ కానీ ఏమైనా సరే మొత్తం క్లియర్ చేసేస్తుంది. ఇందులో మీకు చూపిస్తాను చూడండి. ఇది చాలా సింపుల్ అనమాట. దీనివల్ల మీకు హెయిర్ కానీ, స్కిన్కి కానీ ఏ ఇన్ఫెక్షన్ రాదు, ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఎందుకంటే ఇది లోపల వాడితే మీకు స్కిన్ ఊడిపోద్ది, స్కిన్ డ్యామేజ్ అవుద్ది, లేదంటే హెయిర్ ఊడిపోద్ది, అలాంటి భయాలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ దీంట్లో కొట్టచ్చు చూడండి, మీకు చూపిస్తాం. ఇది ప్రొడక్ట్ కన్ఫర్మ్ చేసింది అనమాట, టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేశారు, లైసెన్స్ అప్రూవ్డ్ ఉంది దీనికి. సో ఒక చూడండి, క్యాస్ట్రాల్ ఆల్ ఇన్ వన్ హెల్మెట్ క్లీనర్. ఇది క్లీనింగ్ కోసం ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఇది హెల్మెట్ క్లీనర్ కీప్స్ యువర్ హెల్మెట్ క్లీన్, ఫ్రెష్ అండ్ హైజీన్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. లోపల బయట మీకు క్లీన్ చేస్తుంది అనమాట. ఇది చూడండి, ఇది 99.99% బ్యాక్టీరియాని రిమూవ్ చేస్తుంది. ఇంకా మీకు స్మెల్ కానీ ఏదైనా డ్రాప్లో స్మెల్ లాంటిది వచ్చినా అది కూడా న్యూట్రలైజ్ చేస్తుంది. ఇంకా డర్ట్ కానీ ఏమన్నా వేస్ట్ పార్టికల్స్ లాంటివి ఏమన్నా సరే అన్నీ క్లీన్ అయిపోతాయి. జస్ట్ ఇది ట్రై చేసి ఒక్క వైపు జస్ట్ అలా వైప్ చేసుకుంటే మొత్తం క్లియర్ అయిపోద్ది అనమాట. ఇది చూడండి, డిస్క్లైమర్ కూడా ఇచ్చారు. బేస్డ్ ఆన్ ల్యాబ్ స్టడీస్ కండక్టెడ్ ఇన్ 2025 యాజ్ పర్ ది ల్యాబ్ కండిషన్స్, intended for helmet hygiene and does not provide any health benefits. దీనివల్ల మీకు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఏమీ ఉండవు, హెల్త్ డ్యామేజ్ కూడా ఉండదు. ఎలా యూజ్ చేయాలని ఉంది. షేక్ ది ప్రొడక్ట్ వెల్ బిఫోర్ యూస్. స్ప్రే హెల్మెట్ క్లీనర్ ఆన్ డట్ స్పాట్ ఆర్ ఆన్ ద హెల్మెట్ ఇన్నర్ అండ్ అవుటర్ సర్ఫేస్. allow it to soak for 5 minutes. Cleaner wipe with Castrol microfiber cloth. allow it to dry for 5 minutes. ఇది ఏంటంటే ఇది యూజ్ చేసే ముందు ప్రొడక్ట్ని మీరు బాగా షేక్ చేయాలి, అంటే ఇలా షేక్ చేయాలన్నమాట. షేక్ చేసిన తర్వాత స్ప్రే చేయాలి. ఇది డట్ స్పాట్ ఎక్కడన్నా వేస్ట్ డర్టీ కానీ, లేదంటే ఏమైనా స్పాట్స్ ఏమన్నా వాటి మీద, లేదంటే ఇన్సైడ్ అవుట్ సైడ్, అంటే ఈ ఇన్సైడ్ ఇంకా బయట కూడా అంతా క్లీన్ చేసుకోవచ్చు. అన్నిటి మీద స్ప్రే చేసేయాలి. స్ప్రే చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఉంచాలి. 5 నిమిషాలు ఉన్న తర్వాత మీరు ఏదైనా క్లాత్, క్యాస్ట్రాల్ మైక్రోఫైబర్ క్లాత్ తీసుకోండి, క్లీన్ చేసుకోవాలి. లేదంటే మైక్రోఫైబర్ క్లాత్ ఏదైనా సరే పర్లేదు. సో నేను ఖర్చు క్లాత్ ఒకటి తీసుకున్నాను. క్లాత్ ఆల్రెడీ నేను వేరే దానికి యూజ్ చేస్తున్నాను, ఇది క్లీనింగ్కి, హెల్మెట్కి. సో తర్వాత 5 మినిట్స్ డ్రై చేసేయాలన్నమాట. దీనికి పేరు చూసారు కదా, క్యాస్ట్రాల్ ఆల్ ఇన్ వన్ హెల్మెట్ క్లీనర్ విత్ సిల్వర్ అయాన్ టెక్నాలజీ, ఈజీ స్ప్రే రబ్ వైప్. సో 3 స్టెప్స్ అనమాట. ఇది 3 స్టెప్స్ పాటించాలి. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇది చూడండి 250 రూపీస్. దీని కాస్ట్ వచ్చేసరికి 250 రూపీస్. దీని వెయిట్ చూడండి 113 గ్రామ్స్, అంటే 125 ml అనమాట, ml లెక్క. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో ఇది బాటిల్ అయితే సింపుల్గా ఉంది, చిన్న బాటిల్. సో దీని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తాను. జస్ట్ మౌత్ తీసేయండి. మౌత్ తీసిన తర్వాత ఒక వైట్ క్యాప్లా ఉంది, ఈ క్యాప్ కూడా బయట తీసేయండి. సో క్యాప్ తీసిన తర్వాత బాటిల్ ఈ రకంగా ఉంది, దాని క్యాప్ ఇది. సో ఇది బాటిల్ కనిపిస్తుంది కదా, జస్ట్ మన పర్ఫ్యూమ్ బాటిల్లో ఉంది. యూజ్ చేసే ముందు స్ప్రే చేయమన్నారు కదా, స్ప్రే చేసే ముందు జస్ట్ షేక్ చేయమన్నారు కదా, 5 మినిట్స్ షేక్ చేసుకోండి. అలా షేక్ చేసిన తర్వాత కొంతసేపు షేక్ చేసుకోండి. షేక్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఎక్కడ డస్ట్ స్పాట్ కానీ లేకుంటే అక్కడ స్ప్రే చేసుకోండి. సో నేను ఏం చేస్తాను చూడండి, అలా వస్తుంది చూసారు కదా. ఇంకా లోపల కూడా స్ప్రే చేసుకోండి. సో లోపల అలా స్ప్రే చేసుకోవాలంట. సో ఇలా బ్రష్ స్ప్రే చేసుకోవాలి, మొత్తం లోపలంతా స్ప్రే చేసి ఉంచుకుంటాను.
చూద్దాము. ఒక 5 minutes అయితే వెయిట్ చేద్దాం. లోపల చూస్తారు కదా, అంతా స్ప్రే చేసి పడేసా. టెస్ట్ రిజల్ట్ ఎలా ఉంటుందో, ఫ్రెష్నెస్ ఉంటుందో లేదంటే దీనివల్ల స్మెల్ కూడా ఏమి రాదంట. అంటే ఇలా స్ప్రే చేసాం కదా, హెల్మెట్ అంతా పాడైపోవడం లేదంటే స్మెల్ రావటం, ఈ స్మెల్ అలా ఏం ఉండదంట. సో ఇలా ఫోమ్ టైప్ వచ్చింది చూసారు కదా, ఎంత ఫోమ్ అనమాట. అది జస్ట్ స్ప్రే చేస్తుంటే మొత్తం ఫోమ్లా వచ్చేస్తుంది. సో ఇంకా బెడ్ని తీసేద్దాం. ఇలా ఒక 5 minutes అయితే ఉంచుకోవాలి హెల్మెట్లోకి స్ప్రే చేసిన తర్వాత. ఫస్ట్ నేను లోపల క్లీన్ చేస్తాను, ఆ తర్వాత బయట కూడా కుట్టాం కదా గ్లాస్ మీద, అది కూడా తర్వాత క్లీన్ చేస్తాను. మళ్ళీ ఒకసారి బయట కూడా ఒకసారి 5 minutes ఆగి ఆ బయట మీదకి బయట కూడా ప్రెస్ చేస్తాను, స్ప్రే చేస్తాను అనమాట. సో 5 minutes తర్వాత ఏం చేయాలంటే ఇలా క్లాత్ తీసుకోండి. క్లాత్ తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మొత్తం అంతా క్లీన్ చేసేయాలి. గట్టిగా నీట్గా రబ్ చేసుకుని క్లీన్ చేస్తే మొత్తం పోతుంది అనమాట. నేను మొత్తం క్లీన్ చేస్తాను ఇంతది క్లాత్ వచ్చి. ఆ తర్వాత చూడండి, నీట్గా మొత్తం అంతా క్లీన్ చేసేయాలి. క్లీన్ చేసిన తర్వాత ఒక 5 minutes డ్రై చేయాలి. సో మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు కొత్త హెల్మెట్ లా కనిపిస్తుంది. ఇక్కడ స్క్రాచెస్ కూడా మ్యాక్సిమం క్లియర్ అయిపోయినాయి. ఇంకొకసారి చూస్తే క్లియర్ అయిపోతే గీతలు లాంటివి ఉంటే చూడండి, ఇందాక ఎంత పాతగా ఉంది, డస్ట్ అంతా ఉంది కదా. సో ఇది క్లీన్ చేసిన తర్వాత డస్ట్ లేదు, గీతలు లేని స్క్రాచెస్ కానీ ఏమీ లేవు, చాలా నీట్గా ఉంది. అసలు లోపల చూడండి ఎంత బాగుందో. ఒక 5 minutes అని వెయిట్ చేయాలి. 5 minutes వెయిట్ చేస్తేనే మీకు నీట్గా కనిపించింది. సో చూడండి, ఇప్పుడు హెల్మెట్ లోపల కూడా నీట్గా ఉందంతా ఎంత కొత్తగా కనిపిస్తుంది కదా. ఎక్కడ ఒక డస్ట్ అనేది లేదు, మొత్తం నీట్గా కొత్తగా ఉంది. నాకు చూడండి ఇందాక వైట్ కలర్లా కనిపించేసింది కదా మీకు మొత్తం. ఇప్పుడు చూడండి లోపల ఎంత నీట్గా ఉందో. ఏ పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ కానీ చెత్త కానీ ఏమీ లేదు. వెంట్రుకలు కూడా ఏమైనా ఉంటే అవి వెంట్రుకలు కూడా క్లియర్ అయిపోతాయి. వెంట్రుకలు అంటుకుపోయి ఉన్న ఇంకేమైనా డస్ట్ లాంటిది అన్నా అది కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. నీట్ క్లీన్ చేసేస్తాం కదా. సో 5 minutes ఆగితే మొత్తం నీకు కొత్తగా ఉంటుంది హెల్మెట్. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా నా వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో యాక్చువల్గా చేయటం కానంటే ఈ ప్రోడక్ట్ నేను ఫస్ట్ టైం చూసాను. నాకు ఇప్పుడు దాకా ఈ ప్రోడక్ట్ గురించి అది తెలియదు. సో ఒకవేళ ఆల్రెడీ మీ అందరికీ తెలిస్తే మాత్రం దీన్ని స్కిప్ చేసేయండి. ఒకవేళ తెలియకపోతే మాత్రం ఇది ఒకసారి ట్రై చేయండి. మీ హెల్మెట్ ఎంత పాతదైనా సరే ఇది చాలా క్లీన్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. ఇది నేను టెస్ట్ చేసిన తర్వాత మీకు చేస్తాను ఈ వీడియో. ఇది లైవ్లో నేను చెక్ చేస్తున్నాను. ఇది నాకు తెలియదు, ఫస్ట్ టైం నేను యూజ్ చేస్తున్నాను. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీకు హెల్మెట్ అనేది క్లీన్ చేసుకుంటే బాగుంది. ఇది జస్ట్ ఇలా స్ప్రే చేస్తే చాలు, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ షేక్ చేసి స్ప్రే చేసుకుంటే మీ హెల్మెట్ అనేది కొత్తగా అయిపోద్ది. ఈ బ్రాండ్ చూస్తారు కదా, క్యాస్ట్రాల్ ఆల్-ఇన్-వన్ హెల్మెట్ క్లీనర్. సో ఇది నేను కొన్నదైతే అమెజాన్లో కొన్నాను. అమెజాన్లో సేమ్ ప్రైజింగ్ కూడా సేమ్ అప్రాక్సిమేట్ ఎంత వచ్చి ఉంటుంది. నేను కావాలంటే ఇక్కడ ప్రైస్ డిస్ప్లే మీద వేస్తాను, మీరైతే ట్రై చేయండి. హెల్మెట్ క్లీనర్ చాలా బాగుందన్నమాట. సింపుల్గా ఉంది, ఇంకా చాలా కంఫర్ట్గా ఉంది. స్మెల్ కూడా బాగా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇది వేస్ట్ స్మెల్ లాంటివి ఏమీ రావట్లేదు. కారణం చూడండి, మంచి ఫ్రాగ్రెన్స్. ఏదో స్ప్రే కొడితే ఎలా అవుతుందో సేమ్ ఆ రకంగా ఉంది. మంచి ఫ్రాగ్రెన్స్ అనమాట. బాగుంది. హెల్మెట్ కూడా నీట్గా ఉంది, కొత్తగా కనిపిస్తుంది. మరీ పాత లుక్లో లేకుండా కొత్తగా కనిపిస్తుంది. సో ఇది ప్రోడక్ట్ అయితే జస్ట్ ఇలా క్యాప్ వేసుకోవచ్చు, ఇంకా మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. సో జస్ట్ ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు ఇదన్నమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. మీరు ఈ ప్రోడక్ట్ కొనాలనుకుంటే లింక్ కావాల్సినట్లయితే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడిగినా సరే లింక్ ఇస్తా, లేదంటే ప్రోడక్ట్ మీకు ట్యాగ్ చేస్తాను డిస్ప్లే మీద. సో అక్కడ ట్యాగ్ చేసిన దాని నుంచి మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి, క్యాస్ట్రాల్ ఆల్-ఇన్-వన్ హెల్మెట్ క్లీనర్. ఇది నేను అమెజాన్లో కొన్నాను, మీకు ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. కావాలంటే నాకు కొంచెం చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీకు బయట షాపుల్లో కూడా దొరుకుతాయి. ఇదే నేను ఫస్ట్ టైం చూసిన ప్రోడక్ట్ అనమాట. నాకు తెలియదు ఇప్పటివరకు. మీకు తెలిస్తే కనుక తెలిసినట్టు కూడా కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే తెలియనట్టు కామెంట్ చేయండి. మీకు ఏమనిపించిందో దాని గురించి కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
Thanks for watching. I will come up with another new content video.